కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం యొక్క పిలుపే మాకు శిరోధార్యమని ఆయన ఏ ఒక్కరి గెలుపునకు కృషి చేయమన్నా వారి గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని కెల్లంపూడి ఆటో డ్రైవర్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. తమ అభిమాన నాయకుడైన ముద్రగడ పద్మనాభం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ఆటో సంఘం నాయకులతో పాటు సభ్యులందరూ మూకుమ్మడిగా విచ్చేసి ముద్రగడకు వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. కార్యక్రమాన్ని శ్రీ ప్రసన్నాంజనేయ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ సీనియర్ అధ్యక్షులు శరకనం అంజిబాబు, అదేవిధంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ సంఘం అధ్యక్షులు పీల రమణ నాయకత్వంలో ఏర్పాటు చేశారు. ముందుగా ముద్రగడ పిలుపునందుకొని ఆటో వాళ్ళందరూ వారి యొక్క ఆటోలతో గ్రామపుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి ముద్రగడ నివాసానికి చేరుకున్న వారందరూ వారి సంపూర్ణ మద్దతును ముద్రగడకు అందించారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమాన్ని చూసి మీరందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిరుద్యోగులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా సహకరిస్తానని ముద్రగడ ఆటో కార్మికులకు తెలియజేశారు. అదేవిధంగా సంఘం అధ్యక్షులు శరకనం మంజిబాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆటో కార్మికులకు సొంతిల్లు లేకపోవడం వల్లే అద్దె నివాసాలు తీసుకుని వాటికి అద్దెలు చెల్లించలేకపోతున్నామని విచారాన్ని వ్యక్తం చేశారు. అలాగే జగపతి నగరం గ్రామానికి జరిగిన సర్వే భూమిలో వందలాది ఎకరాల ఆక్రమణల పర్వంలో ఉన్నాయని, అటువంటి స్థలాల్లోనైనా తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించినట్లయితే తమ జీవితాలకు భరోసానిచ్చినట్లు అవుతుందని మాజీ మంత్రి ముద్రగడ వద్ద అంజిబాబు వాపోయారు. అదేవిధంగా పలువురు సంఘం నాయకులు మాట్లాడారు. కార్యక్రమంలో యూనియన్ పెద్దలు తట్టిపర్తి అప్పన్న, కట్టు శ్రీనివాస్, కాలర్ రమణ, వామన మలిబాబు మరియు బుద్ధ వీరబాబు, గండె నల్లబాబు, మద్దాల నానాజీ, బంగారు రమణ, వనపర్తి రాజు తదితర ఆటో సంఘ నాయకులు, డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆటో స్టాండ్ ఉండాలంటే మామూలు విషయం కదండి. ఈరోజు ₹3 ఇచ్చినా సరే చాలు స్థలం ఈ రోజు మీ పేరు మీదుగా ఈ రోజు పెట్టి ఉందండి. ఆ కారం మిల్లు పక్కన ఉందంటే మీ వల్ల ఉందండి. అక్కడ కూడా ఈ 8 చెరువు కొట్టి అవతల పక్కన ఉందంటే మీ పేరు చెప్పుకొని 200 ఆటోలు కూడా తిప్పుతున్నారు సార్. మీరు చేయలేదు ఏమి లేదండి. మీకు ఏమైనా అవకాశం ఉంటే సార్ ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన జగపతినగరం పంచాయతీ పరిధిలో ఉన్న 66/100లో కొన్ని వందల ఎకరాలు ఉందంటే అది అంతా కూడా అన్ని ఎకరాలు అయిపోతుందండి. అదే మన ప్రతిపాడు మేరీమాత కొడలు చూసుకోండి. అది ఎవరు పడతారు 2 ఎకరాలు 3 ఎకరాలు దిగి పట్టాలు తెచ్చేసి అమ్మిసుకుంటారు సార్ విడివిడిగా. అటువంటివి అన్నీ కూడా మీరు పనిచేయదండి. అలాంటివి ఏదైనా ఈ ఆటో కార్మికులు మీరు పేరు చెప్పిన తలా 2 సెంట్లు ఏదైనా అవకాశం ఇస్తే మాత్రం అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా ఇచ్చినా సరే కట్టుకోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అది ఆ రకంగా కొద్దిగా ఆలోచిస్తే సార్ మీ పేరు చెప్పుకొని వాళ్ళకి తనకారాలు కూడా 2 సెంట్లు అయితే పర్వాలేదు సార్. 2 సెంట్లు సార్. 2 సెంట్లు అయితే 100 బిట్లు ఉన్నాయి. అందులో దోట్లో ఉందని అయిపోయినట్టునే పరుగు లేకపోయినా కూడా ఏదో పని చేసి పెడతాను ఉన్నారు. పది మంది ఇవ్వలేదు. మాటర్స్కి జత పట్టిద్దామని మా పిల్లల పేరు మీద అనుకున్నానండి. ఇదే ఏమన్నా పిల్లపమండం బతుకమండం ఇలా అనుకున్నాను. కానీ వచ్చినప్పటికి రకాలు వచ్చాను. అన్నింటి ఇప్పుడు మనిషికి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా అన్నది నాయకులు చెప్పాలి. ఎవరికి ఇచ్చినా వాళ్ళు తినాలి. దానికి ఆకాశం ఎత్తేకండి ప్రయత్నం చేస్తాను. అనుకూలంగా జరిగిపోతే ప్రయత్నం చేస్తాను. 100% ప్రయత్నం చేస్తాను. అబద్ధం చెప్తుంది, నిజమే మాట్లాడతాను అయ్యా. నా ప్రయత్నం చేస్తాను అయ్యా. మండలం అలాగే కెల్లంపూడి గ్రామం ఆటో యూనియన్ సోదరులందరూ కూడా మన ముద్రగడ పద్మనాభం గారు పిలుపు మేరకు మేమందరం కూడా బాబు గారి ఇంటికి రావడం జరిగింది. ఇంకేదంటే ఈ రోజుని మన వైఎస్ఆర్ పార్టీ కార్యవర్గం సపోర్ట్ చేస్తున్నారు కదా వాటికి మేమందరం కూడా ఆయన వెంటే నడిచి ఆయన ఏ బాటలో చెప్తే ఆ బాటలో మేము నడుస్తామని ఫుల్ సపోర్ట్ చేస్తామని మా ఆటో సోదరులందరం కూడా ఆయనకి మాట ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఇక్కడ తోట నరసింహ గారిని, అక్కడ వంగా గీత గారిని అందరినీ కూడా
పద్మనాభం గారి పిలుపు మేరకు, అలాగే యువ నాయకుడు గిరిబాబు గారి పిలుపు మేరకు అందరం కూడా కృషి చేసి మాట ఇచ్చేవాడిని చేస్తామని కోరుతున్నామండి. మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారి పిలుపు మేరకు కిర్లంపూడి మండలం కిర్లంపూడి గ్రామంలో ఆయన నివాసానికి మా ఆటో యూనియన్ తరఫున రావడం జరిగిందండి. రాబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని ఆయన మమ్మల్ని కోరడం జరిగిందండి. ఆయన కోరిక మేరకు మేమందరం కూడా ఆయనకు ఫుల్ సపోర్ట్ చేస్తామని, ఆయన అడుగుజాడలోనే మేము నడుస్తున్నామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. ఆయన ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గం తోట నరసింహ గారిని, అలాగే ప్రతిపాడు నియోజకవర్గం ఉడుపుల సుబ్బారావు గారిని, అలాగే పిఠాపు నియోజకవర్గం వంగ గీత గారిని కూడా గెలిపించడానికి, మా చుట్టాలకి ఎంపీ సునీల్ గారిని కూడా గెలిపించడానికి, మా చుట్టాలని ఇరుగు పొరుగు వారిని కూడా అందరికీ కూడా ఈ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని చెప్పి తెలపమని మమ్మల్ని కోరడం జరిగిందండి. ఆ విధంగానే మేము కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ గెలుపు కోసం మేము కృషి చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా ఆయనకి